కార్యకర్తలే నా ప్రాణం, వారి అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని, నేడు ఈ స్థానంలో ఉన్నాను అంటే కార్యకర్తల కృషి ఫలితమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు ఆనాడు దివంగత నేత నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలతో అర్థం చెప్పే జెండా తెలుగుదేశం అని గుర్తు చేశారు. దివంగత మహానేత కింజరపు ఎర్రన్నాయుడు కృషి ఫలితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. అందులో భాగంగానే టెక్కలి నియోజకవర్గం 4 మండలాలకు 450 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించారు. జిల్లాకు 3600 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని, తన పుట్టినరోజు కానుకగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని తెలిపారు. వంశధార నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు గాను తొలి విడతగా 2000 కోట్ల రూపాయలతో పనులు చేపడతామని పేర్కొన్నారు. 4 మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, మంత్రివర్యులు ఘనంగా సత్కరించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు మంత్రివర్యుల చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరివరప్రసాద్, 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం చేస్తుంది, కొత్త వ్యవస్థ పెట్టింది. ఈరోజు వాటర్ లిస్ట్ ఉంది. వాటర్ లిస్టులో ఒక పేజీ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. నా మన్నలను పొందాలంటే నా దగ్గర గౌరవం పెద్ద పని కాదు. మీ ఊర్లో వాటర్ లిస్ట్ తీసుకుంటే ఒక పేజీ తీయండి. ఈ పేజీలో 60 మంది ఉంటారు. ముందు 30 మంది, వెనక 30 మంది. ఈ 60 మందిలో ఒక మగవాడికి, ఒక ఆడవాళ్ళకి 2 పేర్లు సెలెక్ట్ చేయండి. 2 కూడా చురుకైన వాళ్ళు ఉండాలి. కనీసం కొంత అవగాహన వాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఈ 60 మంది బాధ్యత ఆ 2కే ఒప్పచెప్తారు. వాళ్ళకి పథకం కావాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ 2రే చూసే విధంగా కుటుంబ సాధికార సారథని ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చారు. ఏప్రిల్ 15 లోపల అది పూర్తవ్వాలి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, సభ్యత్వాలు బాగా చేశాం. ఎప్పుడు సభ్యత్వాలు చేసినా కార్డులు రాలేదన్నారు. కార్డులు కూడా తెచ్చాం, గోడౌన్ నిండా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసి ఇస్తాం. కార్యకర్తలందరూ సాయంత్రం మీరు గ్రామానికి వెళ్ళి ఈ కుటుంబ సాధికార సాధనలేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్డులన్నీ కార్యకర్తలకు పిలిచి వాళ్ళ మెడలో మీరు ఆ కార్డు వేస్తే అదొక గౌరవం వస్తుంది. ఈ పని కూడా అవుతుంది. ఈ 15 రోజుల్లో ఇవన్నీ చూడాలని చెప్పి కోరుతున్నాను.